'కలియుగం 2062' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టరు, ట్రైలర్ చూసినప్పుడు నాకైతే కొంచెం 'కల్కి' సినిమా గుర్తొచ్చింది. ఇంక సినిమాలో లైన్ కూడా అలానే ఉంటది. ఒక ప్లేస్‌లో ఉండే మనుషులు బతకలేక ఫుడ్ కోసం కొట్టుకుంటూ ఉంటే, ఇంకో ప్లేస్‌లో మాత్రం అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇదైతే సినిమాలో కామన్‌గా కనిపించింది. ఇంక సినిమాని స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్‌లో విజువల్స్ చూస్తున్నప్పుడు సినిమాలో పెద్దగా స్టార్ కాస్ట్ ఏం లేకపోయినా సినిమాకి ఎక్కువ బడ్జెటే పెట్టినట్టున్నారు కదా అనిపించింది. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన సినిమాలో చాలా తక్కువ కాస్ట్‌ని చూపిస్తూ, చాలా వరకు సినిమాని ఒకే లొకేషన్‌లో తీసేశారనే విషయం తెలుస్తది. ఇంక సినిమాని ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేసిన తర్వాత, సినిమాలో కనిపించే తక్కువ క్యారెక్టర్‌లు వేరే క్యారెక్టర్‌లతో గొడవ పడుతూ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఇలానే ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు జరుగుతా ఉంటది. వాటిలో ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించే విషయం ఏం కనిపించలేదు. ఇంకా అలా సాగుతూ వెళ్తున్న సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చేసరికి కొంచెం ఇంట్రెస్ట్‌నయితే క్రియేట్ చేసింది. అలా ఇంటర్వల్‌లో క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్‌తో సెకండ్ హాఫ్ అయితే చూడడానికి కొంచెం పర్వాలేదనిపించింది. కాకపోతే ఆ సీన్ చూస్తున్నప్పుడు ఇంత పెద్ద సెటప్ చేసుకున్నది ఆ 2, 3 క్యారెక్టర్ల మధ్య జరిగేదాన్ని చూపించడానికా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో క్లైమాక్స్ అయితే పర్వాలేదనిపించింది. ఇంక సినిమా లెంత్ అయితే తక్కువే ఉంది గానీ, ఎక్కువ లెంత్ ఉన్న సినిమా అయినా చూసామనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో కనిపించిన తక్కువ క్యారెక్టర్‌లో మనకు తెలిసినోళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు పోస్టర్స్ మీద కూడా ఉన్నారు. అందులో కిషోర్ గారు ఫస్ట్ హాఫ్ అంతా ఉంటే, సెకండ్ హాఫ్‌లో శ్రద్ధా శ్రీనిధి గారు ఉన్నారు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంది. ఫైనల్‌గా ఈ సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తది. ఆ ఇంట్రెస్ట్‌తో చూడడం వల్ల సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదనిపిస్తది. ఇలా ఉండే ఓ సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఓసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.